హ్యాష్ట్యాగ్ ఆస్క్ డాక్టర్ జాన్ వాట్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. రాజేష్ కే, సార్ ఇఫ్ ఐ యూజువలీ డై మై హెయిర్ విల్ ఇట్ అఫెక్ట్ ద ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్? ఈ క్వశ్చన్ గురించి చాలాసార్లు ఆన్సర్లు చెప్పాను, బట్ స్టిల్ మీకు క్లారిటీ రావడానికి మళ్ళీ ఒకసారి చెప్తాను. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన వెంట్రుకలు, సపోజ్ మనం స్కాల్ప్ వెనకాల భాగంలోంచి తెల్ల వెంట్రుకలు తీసి ఇంప్లాంట్ చేసామంటే అవి మొలిచినప్పుడు తెల్లగానే మొలుస్తాయి. మనం స్కాల్ప్ వెనకాల భాగం నుంచి డార్క్ వెంట్రుకలే అంటే బ్లాక్ వెంట్రుకలే తీసి స్కాల్ప్ మీద ఇంప్లాంట్ చేసామనుకోండి, అవి బ్లాక్గానే గ్రో అవుతాయి. బట్ క్రమక్రమంగా ఏజ్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా అవి కూడా ఈవెన్చువల్లీ వైట్ అవుతాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, ఇదే వెంట్రుకలకు మనం హెయిర్ డై వేసినట్లయితే ఇవి ఎలా రెస్పాండ్ అవుతాయి అని. మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంది అంటే, హెయిర్ డై కనుక మనం అప్లై చేస్తే అది ఎంత సేఫ్ హెయిర్ డై అయినా కూడా క్రమక్రమంగా హెయిర్ అనేటువంటిది థిక్నెస్ కోల్పోతూ పల్చబడుతూ వస్తుంది. ఎంతగా పల్చబడిపోతుంది అంటే మనం చూస్తూ ఉంటాం చాలామంది ఫ్యామిలీస్లో ఎవరికి బాల్డ్నెస్ లేకున్నా కూడా వీళ్ళ తల మాత్రం చాలా పలచబడిపోయి బాల్డ్గా అనిపిస్తుంది. అంత పలచగా అయ్యే ఛాన్స్ ఉంది. చూసేవాళ్ళు చాలామంది చూసి బాల్డ్ అయిపోయారా అని క్వశ్చన్ అడిగేంతగా పలచబడిపోయే ఛాన్స్ ఉంది. సో అందుకనే హెయిర్ డైని నిజంగా అవసరం ఉన్నప్పుడే వాడండి, లేకపోతే సాధ్యమైనంత వరకు హెయిర్ డైని అవాయిడ్ చేయండి. హెయిర్ డై వాడితే మరి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన వెంట్రుకలు కూడా పలచబడతాయంటే ఎస్, అవి కూడా పలచబడతాయి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం పలచబడిపోయి ఫ్రెజల్గా అయిపోయే ఛాన్సెస్ ఉంది.